ఐపీఎల్ 2025 దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులపై సుమారుగా స్పష్టత వచ్చేసింది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. క్రమంగా అందరి చూపు ప్లే ఆఫ్స్ మీదకు మళ్లుతోంది. ఈ తరుణంలో భారత క్రికెట్ బోర్డుపై ఫ్రాంచైజీలు సీరియస్ అయ్యాయని తెలుస్తోంది. సీజన్ మధ్యలో రూల్స్ మార్చడం ఏంటంటూ కేకేఆర్తో సహా పలు ఫ్రాంచైజీలు బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయట. కోల్కతా అయితే ఈ విషయంపై బోర్డుకు లేఖ కూడా రాసిందట. దీంతో అసలు ఐపీఎల్లో ఏం జరుగుతోంది, ఏ నిబంధన విషయంలో జట్లు గుర్రుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 మళ్లీ రీస్టార్ట్ అయిన తరుణంలో బీసీసీఐ ఓ రూల్ తీసుకొచ్చింది. ప్రతి మ్యాచ్కు అదనంగా 120 నిమిషాలు కేటాయించింది బోర్డు. సాధారణంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు 2 గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తూ వస్తోంది బీసీసీఐ. అయితే ఈసారి లీగ్ మ్యాచ్లకు కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్లు సాధ్యం కాకపోతే అదనంగా 2 గంటల పాటు ఎదురు చూసి అయినా సరే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని బోర్డు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయమే బీసీసీఐ వర్సెస్ ఫ్రాంచైజీల గొడవకు కారణమైందని తెలుస్తోంది. ఐపీఎల్ రీస్టార్ట్లో మొదటి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగింది. మే 17న షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్ వరుణి కారణంగా రద్దయింది. ఇక్కడే బీసీసీఐకి కేకేఆర్కు మధ్య గొడవ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత 120 నిమిషాల రూల్ తీసుకొచ్చింది బోర్డు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్కు మాత్రం పాత నిబంధననే ఫాలో అయ్యారు. కేవలం గంట సమయం మాత్రమే కేటాయించారు. కానీ ఇకపై మాత్రం వాన వల్ల ఆట సాధ్యం కాకపోతే రాత్రి 9:30 వరకు ఎదురు చూస్తారు. ఓవర్లు కుదించకపోయినా రిజల్ట్ రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే మధ్యరాత్రి వరకు వేచి చూసైనా మ్యాచ్ని పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో తమ మ్యాచ్కు ఒకలా, ఇతర మ్యాచ్లకు మరోలా రూల్స్ మార్చడం ఏంటని కేకేఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆ మ్యాచ్ జరిగి తాము గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉండేదని, బోర్డు తమను దారుణంగా దెబ్బతీసిందని కోల్కతా యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. లీగ్ మధ్యలో ఇలా రూల్స్ మార్చడం పారదర్శకతను దెబ్బతీస్తోందని, లేనిపోని అనుమానాలకు తావిస్తోందంటూ ఇతర ఫ్రాంచైజీలు కూడా గుస్సా అవుతున్నాయని వినిపిస్తోంది.